లోయలో నేను సంచరించినను భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను భయపడను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో నుండి కొన్ని వచనములను ప్రతిదినము మనము ఉదయకాలమున ధ్యానిస్తున్నాము. ఈ దినము 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం, చదువుకుందాం. కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడని కొందనాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ బిడ్డలతో నీ స్వరం వినిపించి మాట్లాడండి నాయన. మా మాటల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నీ బిడ్డలందరూ నాయన ఈ వాక్యము ద్వారా నాయన ఇదిగో తండ్రి వారి హృదయాల్లో ధైర్యం తెచ్చుకొని నీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయండి. ప్రభా, ఆదరణకర్తవు, ఆదరించమని కృప చూపమని నీ కృపతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయము ప్రభువుతో అనేటటువంటి చిన్న క్లుప్త సందేశాలు దేవుని యొక్క వాక్యమై ఉంది. కాబట్టి ఆ వాక్యము నిజముగా మనకు ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, ఇది గొప్ప మెడిసిన్ అండి. నీ వాక్యము బాధలలో నాకు నెమ్మది ఇస్తుంది, నన్ను ఓదారుస్తుంది అని కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి నిజముగా దేవుని యొక్క వాక్యము పరలోకము నుండి మన కొరకు ఇవ్వబడినటువంటి వాక్యం అండి. కాబట్టి నిజముగా మనను తెప్పరిల్ల చేసేది దేవుని వాక్యమే. అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలాలు. ఈ కాలాల్లో దేవుడు తన వాక్కును మనకు అనుగ్రహించుట ఎంతో సంతోషకరమో. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ కీర్తనలో మనలను ఆదరించుచూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వచనాన్ని మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయ, ఈ లోయలో నేను సంచరించిననో ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారము అంటే తడిమి చూడటానికి కూడా సరిపోనటువంటి గాఢ చీకటి అండి. అంధకారం అంటేనే చీకటి, గాఢాంధకారం అంటే మరింత డీప్గా అది ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మన యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఏమీ అర్థం కాదండి. దేవుని సన్నిధి మనము అనుభవించటలేదు, లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా అనేటటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి. శ్రమల మీద శ్రమలు, పోరాటాల మీద పోరాటం, ఇబ్బందుల మీద ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు, ప్రేమ గలవ పరిస్థితులు, ప్రేమ లేని తత్వాలు అన్నీ కూడా గలిబిలి వాతావరణంగా ఉంటాయి. దీనిని కీర్తనకారుడు ఒక గాఢాంధకారపు లోయగా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఈ గొర్రెలు సంచరించేటటువంటి స్థలాలలో కొన్నిసార్లు ఆ లోయ లాంటి ప్రాంతంలో వెళ్ళి ఇరుక్కుంటాయండి. అలాగే దేవుని సముఖంలో విశ్వాసులలో అనేకులో ఈ గర్జించు సింహము ఎదుట, లేకపోతే అపవాది యొక్క కార్యములను బట్టి వారు బహుశ్రమలో ఉంటారు, కష్టంలో ఉంటారు. నిజంగా ఎలాంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితులలో కీర్తనకారుడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నేను లోయలోనే ఉన్నాను, శ్రమలోనే ఉన్నాను. అయితే అతనిలో ఉన్నటువంటి సంతోషం ఏంటంటే, అపాయం అయితే దేవుడు రానివ్వడు. పౌలు గారు అంటున్నాడు, మేము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. నిజంగా పరిస్థితులు మనకి గడ్డుగా అనిపించినప్పుడు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నటువంటి యోనా ఆ వాడలో కలిగినటువంటి పరిస్థితులను బట్టి సముద్రంలో వేయబడటం జరిగింది. ఎప్పుడైతే అతన్ని సముద్రంలో వేశారో, అతన్ని కాపాడటానికి దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశాడని.
ఇంచుమించుగా ఆ చేప గర్భములో నుండి ఆ యొక్క తర్షీషు ప్రాంతము నుండి, లేకపోతే ఆ తర్షీషుకి వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో ఆ మత్స్యము యొక్క గర్భములో ఉన్నటువంటి యోన ఆ నినివే ఆ యొక్క ఆ పట్టణము యొక్క రేవులో క్రక్కివేసేటటువంటి పరిస్థితి వచ్చేటంత వరకు చేప గర్భంలో ఉన్నాడు. కాబట్టి అతడు అంటున్నాడు, ఈ యొక్క నాచు లేకపోతే ఆ సముద్రములో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ గాఢాంధకారపు పరిస్థితులు నన్ను కమ్ముకొని ఉన్నవి అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ యొక్క 2వ అధ్యాయము, యోనా గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోన యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అది పాతాళ గర్భముగా అక్కడ పోల్చుకొని ఉన్నాడు. ప్రియులారా, అదేంటంటే అతడు ఎక్కడ ఉన్నాడో అతడికి అర్థం కాని పరిస్థితి. కొన్నిసార్లు విశ్వాసి యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ కీర్తనకారుడు మరి యొక్క సమూయేలు చేత అభిషేకించబడిన తర్వాత భయంకరమైనటువంటి శోధనలు వచ్చినాయండి. ఎటు చూచిన అతడు తరిమివేయబడ్డాడు. ఒక ప్రక్క తన దేశంలో రాజుకు ఉపకారం చేస్తే ఆ రాజే చంపాలని చూశాడు. ఆ తదుపరి ఫిలిస్తీయులు, శత్రువులు కుడి ఎడమల అతని పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ అరణ్యంలో, ఆ లోయల్లో అతడు దాగి ఉన్నటువంటి పరిస్థితుల్లో అతడు అనుభవించిన క్షోభ అంతా ఇంత కాదండి. అయితే అతని యొక్క నిరీక్షణ ఏంటంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క గాఢాంధకారపు లోయ లాంటి పరిస్థితి నాకు కావచ్చు, ఈ శ్రమయే నాకు కావచ్చు, అయితే నేను ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు. కాబట్టి ఈ యోన ఎలాగైతే చేప గర్భములో ఉండి మొరపెట్టాడో, మనము కూడా ఈ యొక్క సంక్షోభ పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ప్రత్యుత్తరం ఇస్తాడని లేఖనం చెప్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గాఢాంధకారపు లోయలాంటి శ్రమ ఒకవేళ మీకు కలిగి ఉండవచ్చు. కనీసం ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితులు మీకు ఉండొచ్చు. అయితే కీర్తనకారుని యొక్క మాటను మీరు తీసుకోండి. అతనికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ధైర్యమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు చూసారా, నేను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ ప్రవక్త అయిన యోనాను సముద్రంలో పడవేస్తే సముద్ర గర్భములో ఉన్నటువంటి ఆ చేప అతన్ని మింగితే చేప గర్భంలో కూడా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది ఒకటే, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మామూలు ప్రార్థన కంటే మన యొక్క ఆర్తధ్వని వింటాడండి. అప్పుడు వచ్చే ప్రార్థన మామూలు ప్రార్థన రాదు. ఏదో పెదవులతో ఒళ్ళు వేయటం మనం చేయలేం. మన హృదయ అంతరంగములో నుండి పెళ్ళుబుకుచున్నటువంటి దుఃఖము చేత తట్టుకోలేని భావోద్వేగం మనకు కలిగి కన్నీటితో ఆయన పాదముల చెంత చేరి మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే అది క్షోభ, బాధ, కష్టం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ అపాయమే రావచ్చు, కానీ నేను భయపడను. ఎందుకంటే నాకు దేవుని కాపుదల ఉంది. చూడండి, ప్రవక్తను అక్కడ సముద్ర గర్భంలో వేస్తే దేవుడు విడిచిపెట్టాడా? ఆయన చేతిలో ఉన్నటువంటి మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడాడో. కాబట్టి ఎటు చూసినా నేటి భయంకర దినాలు ఇలా ఉంటాయని ప్రభువు ముందే చెప్పాడండి. ఎటు చూసిన భయం గుప్పిట్లో ఉంది ప్రపంచం. ఎటు చూసిన ప్రపంచాన్ని భయము కబళిస్తూ ఉంది. ఒకవైపు రోగాలు, యుద్ధాలు,
కరువులు, భూకంపాలు, జలప్రళయాలు అన్నీ ఒకటి కాదు, మానవుని తరిమివేస్తూ ఉన్నాయండి. కానీ ఒకటి సత్యం, దేవుని వాక్యం సత్యం. ఇవి జరగవలసి ఉన్నది. అయితే దేవుని పిల్లలకు మాత్రం గొప్ప సంతృప్తి ఏంటంటే కాపుదల అనేది దేవుడు మనకిచ్చాడండి. మనము ఆ కాపుదల క్రింద ఉన్నాము అనేటటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నీవు నాకు తోడై ఉందువు. ఎప్పటి వరకు అన్నాడు తెలుసా ప్రభు? ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, నేను మిమ్ములను అనాథలనుగా విడవను. 14వ అధ్యాయము 18వ వచనం, మిమ్మును అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము మరి ఎన్నడునో చూడదో, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు తన పిల్లలను అనాథలనుగా విడువడు. చాలామంది వృద్ధులు ప్రార్థన సహాయం కోరుతున్నారు. అయ్యా, ఇప్పుడు వచ్చినటువంటి వ్యాధులు ముఖ్యంగా వృద్ధుల మీద దాడి చేస్తాయంట కదా. మరికొంతమంది హార్ట్ పేషెంట్లు ప్రార్థన సహాయం అడుగుతున్నారు. అయ్యా, మరి పరిస్థితి ఇలా ఉంది, మాకేనంట కదా అపాయం అని. మరి కొంతమంది డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలవరపడకండి. నష్టం అనేది ఆ రూపంలోనే రావాలని ఏమీ లేదండి. బైబిల్ ఇలాగ చెప్తుంది, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. మరణము తప్పించుట యెహోవా యొక్క వశము అని బైబిల్ చెప్తుందండి. అంటే ఇప్పుడు దావీదు యొక్క నమ్మకం ఏంటంటే, నేను దేవుని చేతిలో ఉన్నాను, ఎవడు ఆయన చేతిలో నుండి నన్ను మరి నష్టపెడతాడు, ఆయన చేతిలో నుండి నన్ను తీసుకొని వెళ్ళిపోయి పాడు చేస్తాడు. నీవు ఏ బలహీనతలో ఉన్నా, ఏ జబ్బు నీ మీద దాడి చేస్తున్నా, ఎలాంటి పరిస్థితి నీకున్నా ధైర్యంగా ఉండండి. మొట్టమొదట నీవు అందులో ఉన్నావు అనుకోవద్దు, నీవు దేవుని చేతిలో ఉన్నావు అనుకో. అదే చెప్తున్నాడు, ఏ అపాయమునకు భయపడను. దేవుని తోడు నీకు ఎల్లప్పుడూ, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీతో ఉంటాను. అంటే శ్రమ నీకు రాకముందే ఆయన నీ కోసం ముందే ఆయన అనుభవించాడు. వ్యాధి రాకముందే నీ కోసం ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించువాడయ్యాడు. నీ బాధ, నీ వ్యధ నీకంటే ముందుగా ఆయన సొత్తు కాబట్టి నువ్వు నీకు బదులుగా ఆయన అనుభవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఒక్కటే చెక్కు మీద ఆయన సంతకం చేశాడు. ఆ యొక్క విడుదల, ఆ యొక్క స్వస్థతను నువ్వు స్వతంత్రించుకో. చాలామంది చెప్తున్నారు, అయ్యా స్వస్థతలు అవసరం లేదు, విడుదల అవసరం లేదు. మనం ఎన్ని దాటేసాం. ఎక్కడ దాటారండి? దేవుని రాజ్యానికి మనం చేరు వరకు ఈ లోకంలో శ్రమ ఉంటూనే ఉంటుంది. శ్రమ లేదు అన్నవాడు అబద్ధికుడు. ఎందుకంటే శ్రమ లేనిదే కిరీటం లేదండి. కానీ పాపము చేయటం వలన కలిగే శ్రమలు కాదు, నీతిమంతులకు కలుగు ఆపదలు ఇవి. ఈ ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తానన్నాడు. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి, లోకంలో మీకు శ్రమ అన్నాడు ప్రభు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా సాతాను చెదరగొట్టాలని చూస్తాడు. వాక్య శరీరధారిగా వచ్చిన మన ప్రభువు ఎలాగైతే ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైల ద్వారానో, ఆపదల వలననో, అనేక ఇబ్బందుల వలననో ఎలాగైతే శ్రమ పెట్టబడ్డారో, ఎలాగైతే అపోస్తులు తరమబడ్డారో, ఎటు చూచిన అపాయాలు, ఎటు చూచిన శోధన. అది పౌలు గారు అంటాడు, దినదినము మేము చనిపోవచ్చు బ్రతుకుచున్నాము అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సాతాను యొక్క గురి నీతిమంతుల మీదే ఉంటుంది. అభిషేకం పొందినంత మాత్రాన దావీదు సింహాసనం మీదకి వెళ్ళి కూర్చోలే. అతడు ఆ సింహాసనం మీదకి రావటానికి ఎన్నో శ్రమలను ఆయన దాటుకొని వెళ్ళాడు. అంతకంటే ఒక విశేషత చెప్పాలంటే దేవుడే దాటిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు,
నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. అది కొన్నిసార్లు తప్పు చేస్తే నన్ను కంట్రోల్ చేస్తుంది, మళ్ళీ మందలోకి లాక్కుంటుంది. అవసరమైతే శత్రువును ఆ దండము ద్వారా తరిమి కొడుతుంది. నీవు నన్ను ఎత్తుకొని ఉన్నావు కాబట్టి నేను నీ చేతిలో ఉన్నాను, కాబట్టి నేను ఎన్నడూ కూడా భయపడను. ఇది కీర్తనకారుని మాట కాదు, మన మాట కూడా అయి ఉండాలి. ఎప్పుడైతే మనం సమర్పించుకోవాలి ఆయనకి, అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నేను మీ యందున్న ఎడల మీరు నా యందున్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. కాబట్టి మొట్టమొదట మనం క్రీస్తులో ఉన్నామా, ఆయన సత్యంలో ఉన్నామా, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనం నిలిచి ఉన్నామా, అది మనము పరీక్ష చేసుకోవాలండి. ప్రభు అంటున్నాడు, నేను మీ యందున్న ఎడల మీరు నా యందున్న ఎడల మీకేది ఇష్టమో అడగమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన చేతిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము భద్రంగా ఉంటాం. అందుకే అంటున్నాడు, అది లోయ కానివ్వండి, అపాయమే కానివ్వండి, మరొకటి ఏదైనా కానివ్వండి, నేను భయపడను. చూద్దాం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు చూద్దాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇప్పుడు దేవుని వాగ్దానం చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఆమేన్. ఇది చూడండి ఎంత గొప్ప వాగ్దానమో. కాబట్టి ఒకవేళ 9 మాసములు మోసినటువంటి తల్లైనా మర్చిపోద్దంట, కానీ ఆ తల్లిని భూలోకానికి పరిచయం చేసిన దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడండి. ప్రేమకు ప్రతిరూపమే ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన పిల్లలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. తండ్రి ప్రేమ ఆయనలో ఉంది, తల్లి ప్రేమ ఆయనలో ఉంది. కాబట్టి ఎల్షద్దాయ్ అని అంటే పాలిచ్చు పెంచు తండ్రిగా ఉంటున్నాడంట ఆయన. అంటే రొమ్ములు గలవాడంట, తన రొమ్ములతో పాలిచ్చి పెంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మనలను మర్చుడు. తల్లైనా మర్చిపోద్ది, తండ్రి అయినా విడిచిపెడతాడు, కానీ ప్రభువు వాగ్దానం చూడండి, నేను మిమ్మును మరువను, ఈ యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. 16వ వచనం మనం చూస్తే, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత గొప్ప మాట. నిజంగా మనం ఆయన చేతిలో ఉన్నామంట, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడంట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మనం దేనికి కలవరపడాలి? అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ అన్నాడు, గాఢాంధకారపు లోయే కావచ్చు, శ్రమే కావచ్చు, ఇరుకే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, రోగమే కావచ్చు, మరేదైనా కావచ్చు, దేవుని చేతిలో నుండి ఏది కూడా మనల్ని ఎడబాపదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. చూడండి, లేకపోతే 1 నుండే చదువుతాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించాడండి. దేవుని స్తోత్రం. భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఆయన సొత్తు అయితే ఆయన మనల్ని ముద్రించాడు ఆత్మతో. ఆయన సొత్తును ఎవరు దొంగిలించగలరు? ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సర్వ సృష్టి ఆయనది. అవన్నీ కూడా ఆయన కనుసన్నల్లో నడుస్తున్నాయి. ప్రభు ఇంకా అంటున్నాడు, నేను తాకిన వాడు నా కనుగుడును తాగుతానన్నాడు. కాబట్టి మనము నిజంగా దేవుని పిల్లలుగా మనం అప్పగించుకున్నట్లయితే, ఆయన మన పక్షమున ఉన్నట్లయితే ఎవడండి మనకు విరోధి? కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన మరి ఏదైనా ఆయన ప్రేమ నుండి మనలను ఎన్నడు ఎన్నడు ఎడబాప నేరదు. 2వ వచనం మనం చూద్దాం. నీవు జలములలో బడి దాచినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఇశ్రాయేలీయుల యొక్క లక్షల సమూహం మరణం వలె ఎగిసిపడుచున్నటువంటి ఎర్ర సముద్రమును దాటుకొని వెళ్ళిపోయింది. దేవుని ఎదుట ఏది నిలవలేదు.
వరదలు వచ్చేటటువంటి సమయానికి వారు ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. శ్రమ దగ్గరికే దేవుడు తీసుకెళ్ళాడండి. ఎందుకంటే గెలుపు ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. శోధనల దగ్గరికే తీసుకెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? శోధనలో నుండి తప్పించడానికి, నేను గొప్ప దేవుడిని నిరూపించడానికి. దేవుడు తన బలమును తన ప్రజల ద్వారా చూపించటానికే కొన్నిసార్లు శ్రమలను తోడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు సమాజము ఎర్ర సముద్రమును దాటుకొని వెళ్ళిపోయింది. ఐగుప్తు సైన్యము ఎర్ర సముద్రములో దేవుడు ముంచి వేశాడండి. వారు ఎరుకోను దాటారు. ఏం లేదు, నిలిచి చూడటమే, ప్రార్థన చేయటమే. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమస్త సమస్యలు కూడా ఎగిరిపోయాయి. కాబట్టి అంటున్నాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇక మూడవది, అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు మనకు తోడై ఉంటే అది సముద్రమైన, నది అయినా, అగ్ని అయినా అది మన మీదిగా పొర్లి పారవు, మన మీదికి రావండి. నేను నిన్నటి దినాన్ని చెప్పాను, షడ్రక్ మేషక్ అబేద్నెగో, అలాగే దానియేలు, అలాగే మహాభక్తులందరినీ కూడా దేవుడు ఎలాగైతే కాపాడాడో. మనము చెప్పవలసింది ఒకటేనండి, మంచి తీర్మానము చేయాలి. మనం మంచి సాక్ష్యం పలకాలి. ఆనాడు తన శరీరం అంతా శుష్కించిపోయింది, 6 నెలల శ్రమ యోబుకి. అయితే అతను నిరీక్షణ ఏంటో తెలుసా? నా విమోచకుడు సజీవుడు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ శరీరంతోనే నేను ఆయన్ని చూస్తాను, సజీవునిగానే చూస్తాను, ఈ భూమి మీదనే చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఆ నిరీక్షణ రెండవ ఆ జీవితాన్ని, లేకపోతే మరొక అవకాశాన్ని యోబు జీవితంలో అత్యధికమైన కృపను పొందుకునేటట్టుగా చేసింది. మన తీర్మానమే దేవుని యొద్ద నుండి బహుమానాన్ని మనకు తీసుకొని వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే చేతకాని వాడు అవుతామని బైబిల్ చెప్తుంది. శ్రమ దినమున నిరీక్షణ కలిగి ఉండండి. నేను ఏ అపాయమునకు భయపడను, నా దేవుని చేతిలో ఉన్న దుడ్డు కర్ర దండము శత్రువుని నా దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ప్రభు హస్తములో మీరున్నారు, ప్రభువుని కాపుదల్లో మీరున్నారు. లోయలో లాంటి జీవితం మీకు కనబడవచ్చు, మీకు కంటికి కనిపించేదాన్ని చూడకండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. నిరీక్షణ విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధానంలో ఆ యోన చాపగర్భంలో ఉన్నను మొరపెట్టినట్టుగా, సింహాల మధ్య దానియేలు మొరపెట్టినట్టుగా, అగ్ని జ్వాలల మధ్య షడ్రక్ మేషక్ అబేద్నెగో మొరపెట్టినట్టుగా, చెరసాల్లో ఉండి పౌలు శీలలు మొరపెట్టినట్టుగా ప్రార్థన చేయండి. మీ సమస్యలు పటాపంచలైపోతాయి. మీ కష్టాలు, మీ శోధనని దేవుడు తిరిగి తొలగించి ఒక నూతన కృపనిస్తాడు. మనము దేవుని యొక్క వధువై ఉన్నామండి. ఒకానొక రోజు ఆయన రెక్కల మీద మనల్ని మోసుకుని వెళ్తాడు. ఆ మధ్యాకాశంలోనికి మనం ఎత్తబడతాం. కరువు నుండి, వ్యాధి నుండి, బలహీనత నుండి మనం తప్పించబడతాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆహా గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నాకు ఎంత మేలు. కాబట్టి వీటన్నిటి నుండి తప్పించుకొని పైకి నేను ఎగిరిపోతాను అన్నాడు. ఆమేన్. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే ఆయన రెక్కలు మనకున్నాయి. ఆయన రెక్కలు పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుని వాక్యపు రెక్కల మీద మనం నిలిచి ఉందాం, వాటిని గట్టిగా పట్టుకుందాం. ఆ పక్షిరాజు పిల్లలు ఆ రెక్కల మీద నిలబడి ఎలాగైతే ఆ వాగ్దానపు రెక్కలను గట్టిగా పట్టుకుంటాయో, మనం కూడా మన ముక్కు అంటే ఆహారం తీసుకునేటటువంటి నోరు, ఆ యొక్క జీవం కలిగినటువంటి దేవుని వాక్యాహారంను మనం బలంగా తీసుకొని ముక్కుతో వాటిని పట్టుకున్నట్లయితే అందనంత శత్రువుకి అందనంత ఎత్తుకు మనం వెళ్ళిపోతాం. అక్కడ నిత్య సమాధానం ఉంటుంది. అట్టి కృప ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. గడాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయమునకు భయపడనో అని దావీదు పలికినట్లుగా, నాయన మా పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, మేమైతే మొరపెట్టుచున్నాం.
భూమి ఆకాశము గతించిన నీ వాక్యము ఎన్నడూ కూడా గతించదు నాయన. ఇదిగో ఆ దినాల్లో ప్రభువా నీ బిడల ఎడల నువ్వు చేసినది ఈ దినాల్లో కూడా మీరు మా ఎడల చేస్తారు. నిన్న నేడు నిరంతరము మీరు ఒక్కటే రీతిగా ఉన్నారు నాయన, మార్పు లేని దేవుడు. ఆనాడు వారిని కాపాడితే ఈనాడు మమ్మల్ని కూడా కాపాడగల సమర్థుడు నాయన. ఇదిగో ప్రజలు భయంలో ఉన్నారు, భీతిలో ఉన్నారు, కలవరాల్లో ఉన్నారు. వాటన్నిటి నుండి విడిపించు నాయన. తిరిగి నీ మందిరములో చేరి నేను స్తుతించాలని, నన్ను నేను కనపరచాలని, నీ వాక్యంతో ఆనందించాలని కోరుకొనుచున్న ప్రతి బిడల యొక్క కోరికను సంతృప్తిపరిచి తప్పులు పొరపాట్లు క్షమించి ప్రభా మరొక నూతన కృపతో నింపమని, సమస్తమును సమాధానముతో నింపండి, నీ రాకడకు సిద్ధపరచుమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.